హలో గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ పేరు తెలుసా నీకు? ఛానల్ పేరు తెలుసా చెప్పురా. చెప్పు. ఛానల్ పేరు ఉంటుంది. అటెడియా ఉంది. ఛానల్ పేరు ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. ఏముంటుంది? పేరేంటిది ఛానల్ పేరు? చెప్పురా. ఏడా పెడుతున్నావు నా కాలు? ఏంటిది ఛానల్ పేరేంటి? ఛానల్ పేరు సబ్స్క్రైబా? ఛానల్ పేరు ఎవరైనా సబ్స్క్రైబ్ పెట్టుకుంటారా? అరే లేవురా, నాకు కాలు వస్తుంది. ఛానల్ పేరు ఎవరైనా సబ్స్క్రైబ్ పెట్టుకుంటారా? ఇది చూడు, ఆర్ఆర్ గేమింగ్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు చెప్పు. గేమింగ్ వ్లాగ్స్. అబ్బా, వీనికి మన ఛానల్ పేరు వస్తలే. వీడియోలు అయితే తీస్తాడు. ఈరోజు నా కంటెంట్ ఏం లేదు, అయినా వ్లాగ్స్కి కంటెంట్ ఉండదు, వీడియోస్కి ఉంటుంది కదా. ఒకటి ఏం చేస్తున్నామో మన డైలీ రొటీన్ వ్లాగ్లో తీయాలి. మీకు సైకిల్, నా సైకిల్ ఇదే. నా సైకిల్ నీ సైకిల్ కూడా చూపెడతా కానీ ఇది ఫైర్ ఫాక్స్ నాది. ఏడుస్తాను అక్కడ, నా సైకిల్ చూపి అంట. తీసుకోరా మరి, ఏడికి చూపెడతా. ఇంట్లో ఉంది మన సైకిల్, ఇక తెస్తుంది. ఇదైతే నా సైకిల్. బాగుందా? బాగుంటే కామెంట్లో వెరీ నైస్ అని కామెంట్ చేయండి. అంటే దీనికన్నా దీనికి తీయని కూడా వస్తలే. ఇంతే ఉంది ఆ సైకిల్, దాన్ని తీయడానికి అంత కష్టపడతాను. లేపు. నా సైకిల్ కొనే ముందు మస్తుంది, ఇప్పుడు వాడిన తర్వాత ఏం బాగుంటుంది. మనం ఉంచుతామా దాన్ని? సైకిల్ లేకుండా వచ్చినాయిందా? చూడు, వర్క్కుండా వచ్చేసిండు సైకిల్ లేకుండా. ఇదే సైకిల్, ఇది హ్యాండిల్, ఏంద్రది ఏదో ఒకటి. మీకు ఇంకా వీన్ లాంటిదే పక్కన ఒక అమ్మాయి ఉంటుంది మా పక్కిన ఇంట్లో, ఆమె సైకిల్ కూడా సేమ్. రెండు వామ్మో, సీసీ కెమెరాలు ఉన్నాయి ముందే. మళ్ళీ అంటాడు పడతాను. సేమ్ వస్తున్నారా సీసీ కెమెరా? ఇంకా ఇది స్ప్లెండర్ బైక్. ఇంకా ఇంకో కామెంట్ కూడా వేయాలి. స్ప్లెండర్ ఏం పేర్రా ఇది? స్ప్లెండర్ బండి ఎవరెవరి దగ్గర ఉందో కామెంట్ చేయండి. ఎస్, ఐ హ్యావ్. ఇంకో ఏదో చూపెడుతుండు, ఏంటిది? అది మా పెద్దమ్మ బండి. పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఎవరు? మా అన్న మీకు తెలిసే ఉంటుంది, ఫస్ట్ బ్లాగ్లో వచ్చిండు. వాళ్ళ మమ్మీది ఇది. వాళ్ళు కూడా మా ఇంటి పైన. అరే ఏం పడ్డది లేదా? వాళ్ళ ఆడ పైన, మా ఇంటి పైన ఆడ చెట్లు అడ్డంగా ఉన్నాయి. ఆడ వాళ్ళ ఇల్లు పైన, మాది కింద వాళ్ళది పైన. ఇంకేం లేదు, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినా, ఇంకా వచ్చి డ్రెస్ అప్ వేసుకొని వీడియో అదే వ్లాగ్ తీద్దామని బయటకు వచ్చిన. ఇంకేం చూపెట్టాలి? ఏం లేదు. మీ ఇంటి దగ్గర కూడా ఇట్లా నిండుతుందా అంటే మాకు ఇప్పుడు లేదు, వర్షం పడ్డప్పుడు చూడాలి. వేరే మొత్తం చెరువు నిండుతుంది ఇక్కడ. సరే రా, నాకు భయపెట్టి రాను. సీసీ కెమెరా ఉందని ఓకే. ఈ బండి లేపొచ్చా? అద్దలే, పెద్ద పడ్డదనుకో. ఇది మా అక్క సైకిల్, రిషి అన్న వాళ్ళ అక్క. అంటే వాళ్ళిద్దరు ట్విన్స్ అయినా కూడా 1 minute ముందు అక్క బయటకు వచ్చింది, అన్న బయట తర్వాత వచ్చింది. అయినా అక్క అని పిలిచాడు.
ఇంకేముంది అమ్మా. నా పేరు ఎవరెవరు తెలుసు? నా పేరు నా పేరు నాకు మేడాన్స్. చెప్పురా, నీ పేరేంద్ర? నా పేరు మేడాన్స్. నిక్ నేమ్? నిక్ నేమ్ నేమ్ అంటే ఇంకో పేరు. మమ్మీ ఏమని పిలుస్తుంది నిన్ను? మే మేదు. మేదు అని పిలుస్తారా? అబ్బా, నీ రియల్ పేరు చెప్పు. దోసు. తోషు. మాకు మా మమ్మీ మా పేరెంట్స్ మాకు ఒకటే నిక్ నేమ్ పెట్టారు, కానీ మేము రెండు పెట్టుకుంటాం. చూడరా, నా పేరు మా మమ్మీ బిన్ను అని పెట్టింది నిక్ నేమ్. నేను రాకీ ఏం చేసుకున్నా. వీడు తోష్ అని పెట్టింది. వీడు మేదు అని చేంజ్ చేసుకున్నాడు. ఇట్లా లైట్ రిఫ్లెక్షన్ వల్ల మంచిగా వస్తలే వీడియో. ఇక్కడ ఓకే. ఇంకేం లేదు చూపెట్టడానికి. ఏంది చెట్లు చూపిరా ఇంకా. ఇగో చెట్లు అంట చూపి అంటుంది. అది మన చెట్టు కాదు, ఇది ఇప్పుడే వీడియో అదే బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు కట్ చేసి ఇలా వాడేసినాం. పిచ్చిలు ఎత్తుంది ఆ చెట్లు. అంటే పిచ్చి మంచిదే మనకి చెట్లు ఉంటే, కానీ అడ్డంగా. ఇంకేముంది చూపెట్టడానికి? సైకిల్ తొక్కుకుంటా ఒక వీడియో తీద్దాం. అదే బ్లాగ్. నాకు ఊకే వీడియో వస్తుందని తీసే వీడియో కాదు, బ్లాగ్. అది మైండ్లో పెట్టుకుందాం. నీ సైకిల్ తొక్కాలా? వీని సైకిల్ పాపం ఖరాబ్ అయిపోయింది. ముందు ఎడిపోతలే వెనకాల పోతలే. సైకిల్ మీద ఒక ట్రిప్ వేసేద్దాం. లాకేసి హలో, సైకిల్ మీద ట్రిప్ వేస్తున్నా. వెనకాల మా తమ్ముడు వస్తుండే. ఏడున్నావురా రే? అమ్మా, ఫోన్ పడిపోదు జర్రుండే. ఇదంతా నీళ్ళు ఎవ్వరే ఇట్లా జారుతుంది. మీకు ఒక కుక్కని చూపెడతా. బెరుగుడు ఇంత దిగనికి కూడా వస్తుంది. ఏదో ఒకటి కష్టపడి దిగేసిన. సోనీ ఇట్లా. నేనెవరో పిలుస్తురు పోరా. ఆడ కొంతమంది అక్కలు పిలుస్తురు. ఇగో సోనీ. మరి ఏదిరా? వస్తుంది. ఇది నన్ను ఏమనదు అంటే ఒకసారి ఏంలే, నన్ను ఏమన్నది రే కిందేంద్ర ఇది. సైకిల్ ఎక్కుతుంది. బాయ్ సోనీ. వాట్ హోమ్ టూర్ పార్ట్ 2 వస్తా అన్న, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు చేద్దామంటే డేట్స్ మనకు తెలియదు. ఎప్పుడు టైం ఫ్రీ ఉంటే అప్పుడు చేద్దాం. ఎవడు రైడు? ఓకే. ఎందుకురా ఇట్లా వస్తున్నావు? మొత్తం చెప్పులు మొత్తం ఖరాబ్ అవుతాయి. నిన్నే మన ఇంటి ముందర వర్షం పడితే గల్లీ మొత్తం నిండుతుంది. ఎవరిదా ఇది? అబ్బా, ఉరికిండు ముందడికి. అరే నాకు హ్యాండిల్ అవుతలేదు. ఏం కాలే. ఇప్పటిదాకా నేను సైకిల్ ఒక ఆమె చూపెట్టిన చూడు, ఆమె విస్తుంది. ఏమైందన్నా అంట. ఏం కాలే. బ్లాగ్ తీస్తున్నామైతే అనేది అస్సలు చెప్పారు వాళ్ళకి. సైకిల్ పడుతుంది రా, పట్టుకో. ఆడికి తీసుకుపోయి పెట్టేసిరా. పాడేసినావు అనుకో నేను కొడతా. ఇది చెప్తే తిన్నాడు, నేనే పెట్టాలన్నీ. ఇప్పుడు పిలిచి ఆడుకున్నాము. పెడుతున్నా. అమ్మా, డాడీ లోపల పెట్టి సైకిల్ అన్నాడు. వద్దు అటు పోతే మన బుక్. ఈ వీడియోని ఏం చేద్దామా? ఎంత 10 minutes అయితే అవుతుంది వీడియో చూసి. 10 minutes ఏం చేద్దాం? ఇంకా ఎక్కువసేపు ఉంటే మా డాడీ పిలిచినప్పుడు వీడియోని ఏం చేద్దాం?
అమ్మో పెద్ద డిస్కషన్ జరుగుతుంది పైన కిందికి రావాలని. వస్తుంది కదా కిందికి, ఆమెను కూడా వీడియోలో యాడ్ చేసుకుందాం కదా. వచ్చింది దుంకుకుండా వచ్చిందమ్మా వెళ్ళిపోయారు. ఇగో వీడియో అదే వ్లాగ్ తీస్తున్నా నేను యూట్యూబ్లో పెడతా. ఉరికింది వాళ్ళ బండి వస్తే నీకేమవుతా అందరూ. వీడియో నేను చూద్దామా, ఏం చెప్పలేదు. ఇంకా అటు సైడ్ మీకు చూపెడతా. అదే మొన్న హోమ్ టూర్ రోజు రైట్ సైడ్ ఒక డోర్ ఉందని చెప్పింది చూడండి. మీరు ఇంకా హోమ్ టూర్ వీడియో చూడకపోతే చూసి ఈ వీడియో అదే ఈ డోర్ ఇటు నుంచి వస్తే ఇక్కడ ఇదంతా రానే ఉరికిరు. అది మెయిన్ డోర్లకించి కూడా హోల్ ఉంది. హోల్ కాదు ఇది, ఇక్కడ కొంచెం అదే స్పేస్ ఇళ్ళకించి అటు మెయిన్ డోర్. మీకు ముందే హోమ్ టూర్లో చెప్పిన కానీ బయట అయిపోతుంది, ఇప్పుడు బయట అయిపోతుంది. ఇవి డాడీ మొత్తం పాకుర. ఇక్కడ ఎక్కువ జామకాయ చెట్లు ఉంటాయి, అది జామకాయ. బాయ్ బాయ్. ఈ వీడియో ఎవరికి నచ్చిందో లైక్ అండ్ సబ్స్క్రైబ్.